నమస్కారం, సమయం తెలుగుకు స్వాగతం. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళాలనుకుంటే చాలా ప్రశాంతంగా ఉండడానికి వెళ్తాం. కానీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఈ మధ్య ఆలయాలు ఎలా ఉంటున్నాయండి? చాలా గందరగోళంగా, రోడ్డు మధ్యలో కూడా కొన్ని ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. చిన్నవి చిన్న చితగా చాలానే ఆలయాలు దర్శనం ఇస్తూ ఉంటాయి. కానీ అక్కడ నిజంగా ప్రశాంతత దొరుకుతుందా అంటే చెప్పలేం. కానీ నిజంగా ప్రశాంతత దొరికే ఈ హైదరాబాద్ నగరంలో రణగొన ట్రాఫిక్ ధ్వనులకు దూరంగా ఒక ఆలయం మనకి హైదరాబాద్ నడిబొడ్డులోనే కనిపిస్తుంది. అదే అల్కాపూర్ టౌన్షిప్లో ఉన్న తుల్జారాం బాగ్ టెంపుల్. 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొన్న ఈ తుల్జారాం బాగ్ టెంపుల్కి వెళ్దామా మరి? ఈ ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఏంటో తెలియని ప్రశాంతత కలుగుతుందండి. ఎందుకంటే కంప్లీట్గా చెట్లు, భారీ వృక్షాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి మొట్టమొదటిగా. ఆ తర్వాత పురాతనమైన కట్టడాలు కనిపిస్తాయి. అలాగే ఒక్కసారి అలా రైట్ లుక్ వేసుకుంటే మనకి ఒక పెద్ద కోనేరు కనిపిస్తుంది. ఏ టెంపుల్లోనైనా కోనేరు ఉందంటే ఇక ఆ టెంపుల్ నుంచి బయటికి రావాలనే అనిపించదు. అంత ప్రశాంతత దొరుకుతుంది అక్కడ. కోనేరు, పైగా పచ్చని చెట్లు, ప్రకృతి. ఇంత ఆహ్లాదకరమైన ఆలయంలో సకల దేవతలు కూడా దర్శనమిస్తూ మనల్ని ఆశీర్వదిస్తే ఇంకేం కావాలి అనిపిస్తుంది. ఇంత అద్భుతంగా ఉన్న ఈ ఆలయం 300 ఏళ్ల నాటిదంటే మీరు నమ్ముతారా? ఎంత అద్భుతమైన సౌందర్యం, ఎంత పురాతనమైన కట్టడాలు. ఈ రాతి ఫలకాలను చూడండి, ఈ రాతి ధ్వజస్తంభాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. దాన్ని ముట్టుకుంటే కాలం వెనక్కి వెళ్ళిపోయిందేమో అని అనిపిస్తుంది. జ్ఞాపకాల్లోకి మనల్ని లాక్కెళ్ళే ఆలయం ఇది. ఈ ఆలయంలో మనకు వినాయకుడు, శివుడు, అలాగే సీతారామచంద్ర స్వామి, అలాగే చాలా అరుదైన ప్రదేశాల్లో మాత్రమే ఉండే సూర్య భగవానుడి ఆలయం కూడా ఉంటుంది. అలాగే సాయిబాబా ఆలయం, ఇలా సకల దేవతామూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఈ జ్యోతిని చూసారా? ఇది దాదాపు 300 సంవత్సరాలుగా అఖండంగా వెలుగుతున్న అఖండ జ్యోతి. దీన్ని చాలా భద్రంగా ఒక గాజు పెట్టెలో భద్రపరుస్తూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఆ కాలం నుంచి కూడా. సో ఈ జ్యోతిని అఖండంగా వెలిగించడానికి ఇక్కడ నిర్వాహకులు అంటే తుల్జారాం గారి వంశీయులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. సో వారి సమక్షంలోనే ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇప్పటికీ పదిలంగా ఉంది. పదిలంగా ఉండడమే కాదు, ఇంకా కొత్త రెనోవేషన్స్ చేస్తూ ఇంకా అద్భుతంగా మారుతుంది. కానీ వీరు ఏ ఆలయం నిర్మించినా కూడా ఇక్కడి చెట్లను కొట్టివేయకుండా ప్రకృతిలోనే వీటిని సమకూర్చడం ప్రత్యేకత. ఇక ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే శివాలయంలోకి మనం వెళ్ళగానే పైకప్పును చూస్తే నక్షత్రం ఆకారంలో ఒక గోపురం మనకు దర్శనమిస్తుంది. ఇది 300 ఏళ్ల క్రితం రాళ్లను ఒకదానిపైన ఒకటి పెట్టి పేర్చిన డిజైన్ ఇది. ఆ కాలంలోనే ఎంతటి ప్రజ్ఞను ఉపయోగించారో కదా. ఇక దేవతామూర్తుల దర్శనం అయిపోయాక అలా బయటకు వచ్చి గోశాలను ఖచ్చితంగా సందర్శించాల్సిందే. ఎందుకంటే ఈ ప్రకృతి ఒడిలో గోమాత సేవ కంటే అద్భుతమైనది మరోటి ఉండదు అని అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. అలాగే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు హనుమంతుడు. ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే మనకు ధైర్య సాహసాలు మన వెంటే ఉన్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రకృతి ఒడి అంటున్నాం కదా అప్పటి నుంచి. ఈ మర్రి చెట్టును చూడండి. ఈ మర్రి చెట్టు కింద నాగ ప్రతిష్టలు ఎన్ని జరిగాయో చూడండి. అంటే ఈ ఆలయంలో పిల్లలు కావాలి అని అనుకునేవారు, పెళ్లి కానివారు పూజలు చేసుకుని నాగ ప్రతిష్ఠ చేస్తానని మొక్కుకున్నవారు ఈ నాగ ప్రతిమలను ప్రతిష్ఠించారు. అలాగే ఆ పైన చూడండి ఎన్ని ముడుపులు కట్టున్నట్టు ఉంటారు. ఇక్కడ దసరా, శివరాత్రి వంటి పండుగలు అద్భుతంగా నిర్వహిస్తారు. చూశారు కదా ఎంత అద్భుతమైన ఆలయం. ఆ చుట్టుపక్కల అంటే మణికొండ చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నిటిలోకి ప్రశాంతమైన ఆలయం ఏదంటే ఖచ్చితంగా అక్కడి వారు ఈ ఆలయం అనే చెప్తారు. ఇక్కడ మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
ఈ ఆలయంలో ప్రతి గర్భాలయంలోకి మనం వెళ్ళి దేవుడికి స్వయంగా సేవ చేసుకుని పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి మీరు మణికొండ వైపు వెళ్తే అల్కాపూర్ టౌన్షిప్లో ఉన్న తుల్జారాం బాగ్ టెంపుల్ని ఖచ్చితంగా సందర్శించండి. మరో విశేషమైన ఆలయాన్ని చూపిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా. సమయం.